ఏం చేస్తున్నావు వర్షన్? హోంవర్క్ రాస్తున్నావా? అంత గుడ్ బాయ్వా? మరి ఇందాక ఎందుకు ఏడ్చినావు? బీటింగ్ చేసినా? స్లో బీటింగ్ చేసినానా? ఎందుకు చేసినా మరి బీటింగ్? మంచిగా రాస్తే గట్టిగా బీటింగ్ చేస్తానా? స్లోగా తప్పు రాస్తే అట్లా నా సంగతి అంటే అమ్మ సిఐడి అమ్మ నువ్వు సిఐడిలా నువ్వు అక్క సరిక నేను నానేమో డాక్టర్ ఇంకా నేనేమో పంకాజు ఇంకెవరున్నారు అట్లా ఇంకా కాదు. నేను స్లోగా బీటింగ్ చేసిన అంటే నువ్వు తప్పు రాస్తున్నావు అని స్లోగా కొట్టినా. మంచిగా రాస్తే గుడ్ బాయ్ అని అంట. గట్టిగా బీటింగ్ చెయ్య. తప్పు రాస్తే స్లోగా బీటింగ్ చేస్తా. మంచిగా రాస్తే గుడ్ బాయ్ అని అంట. ఓకే ఇది మన అట్లుంటే మనతోట అంటే నీతోటి ఉంటుంది అట్లా. మన ఇద్దరు తోడి. మరి నువ్వు నీట్గా రాయాలి కదా. నీట్గా రాస్తున్నావా? రాస్తున్నా. చూస్తున్నా. నా బుక్ వచ్చు. నా మొహంలో ఏమన్నా జెడ్ ఉందా? నీ మొహంలో లేదు. నేను బుక్కులే చూస్తున్నా. కిందికి చూడు. ఫోన్ కిందికి పెట్టి కిందికి చూడు. నువ్వు నేను రాస్తుంటా. నువ్వు కింద ఫోన్ పెట్టి నా బుక్ వైపు చూడు. సరేనా? కిందికి దించిన. నువ్వు కూడా కిందికి తలకాయ పెట్టి రాయి. మాటలు నీకే వచ్చినాయి అనుకుంటున్నావు. కిందికి తల పెట్టినా కదా కిందికి ఫోన్ దింపు. నువ్వు రాయి ఫస్ట్. నువ్వు కిందికి దింపు. దింపుతున్నా. నీ సువర్ణాక్షరాలను చూడనీకి దింపుతున్నా. అంతేనా? అంతే. అమ్మ జెడ్ కింద నుంచి పైన ఎట్లా జెడ్ అంతేనా? నీకు షర్ట్ పై నుంచి కింది నుంచి వేసుకో, పైనుంచి వేసుకోకు. టీ షర్ట్ను పడుతుందా కింది నుంచి వేసుకుంటే? ఎందుకు పడదు? చూస్తా. రివర్స్ వేయొద్దు. ఎట్లుందో అట్లా రాయాలి. సరే ఇక షర్ట్ మాత్రం కిందకి వేసుకుంటా. మరి చెడ్డి కూడా కిందకి వేసుకుంటా. పైనుంచి వేసుకో. నేను కిందకి వేసుకుంటా. నీట్గా ఏది ఎట్లా ఉందో అట్లా రాస్తేనే కరెక్ట్ వస్తుంది. ఏది ఎట్లా వేయాలనో అట్లా వేస్తేనే వస్తుంది. అర్థమైందా? అమ్మ ఎట్లా లేదు. నీ మాట నీదే.